చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను హైదరాబాద్ నుంచి మేడం. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు మేడం, విద్యుత్ మీద నిన్న కేసీఆర్ లేఖ రాశారు కదా. విద్యుత్ మీద నిన్న కేసీఆర్ లేఖ రాశారు కదా. దాని మీద కొంచెం అంటే ఇంత మంచి చేసినా కూడా అంత అవినీతి అని చెప్పేసి కేసీఆర్ ఇంత టార్చర్ చేస్తున్నారు. లేదమ్మా, ఒకటే మీలాంటి వాళ్ళు అంటారు కదా, మీలాంటి వాళ్ళ గుండెల్లో ఉంది. ఇంకా ఆయన పెద్ద ఆయన మంచి చేసిండు, ఆ మంచిని మనం ఏ రకంగా నమ్మో ఆ మంచి ఉండకూడదు, ఆ మంచిని మనం ఎట్లయినా మంచిని తీసేసి విష బీజాలు నెట్టాలన్న ప్రయత్నంతో చేస్తున్నదే ఇప్పుడు ఈ రకమైన చర్య. అవునండి, అదే బాధ అనిపిస్తుంది. అసలు ఇంత మంచి చేసిండు, రైతులకు చేసిండు, చేసిన అట్లా ఇప్పుడు ఇంత గవర్నమెంట్ ఇప్పుడు అవినీతి చేస్తలేదా? తిరిగినారు అని భర్తీ గాని, ఇప్పుడు రేవంత్ రెడ్డి గాని ఇప్పుడు ఎన్ని ట్యాక్సులు చేస్తలేదు. పోనీ అట్లా కూడా బయటకు రాలేదు కదా. ఏదో కాళేశ్వరం పెట్టి నీళ్ళు ఇచ్చాడు, నీళ్ళకి ఎంత కోసపడ్డామో నాకు తెలుసు, కరెంట్కి ఎంత కోసపడ్డామో నాకు తెలుసు. నేను చిన్నపిల్లలు వేసుకొని చెట్ల కింద కూర్చుంటుంటే నీళ్ళకి బావిలక సామాన్లు కట్టి నీళ్ళకి కింద కూర్చుంటుంది. అవన్నీ చూసిందండి. ఇప్పుడు అంత ఇస్తే కూడా ఇప్పుడు ఆ పాపం అతన్ని ఎంత టార్చర్ చేస్తున్నారు అంటే అంత టార్చర్ చేస్తున్నారు మేడం. అది బాధ అనిపిస్తుంది చాలా. అంటే రేపు ఇంకా కూడా అంటే తెలంగాణ వ్యాప్తంగా చేసిన మంచిని గుండెల్లో పెట్టుకొని ఉన్నారు. అంటే మన ఎలక్షన్లో కూడా, అసెంబ్లీ ఎలక్షన్లోనమ్మా జస్ట్ 1.8% తేడా ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వైపు ఉన్నారు కదా. ఉండకుండా వాళ్ళలో విష బీజాలు నెట్టాలంటే ప్రయత్నం గట్టిగా చేయాలి కదా. అదే అందులోకి వీళ్ళు రైతులకు ఏం తక్కువ చేస్తుందని రైతులు కూడా ఇప్పుడు మొత్తం బీజేపీకి కాంగ్రెస్ కి ఇచ్చేసారు. సరే అదో రొట్టెముక్క పంచుకున్నారు, ఇచ్చేసి ఒక్కటి కూడా రాకుండా చేసేసాడు రైతులు. అది ఇంకా బాగా అనిపిస్తుంది మేడం. రేపు లేకుండా చేయాలమ్మా. రేపు ఎందుకంటే రేపు నిజాన్ని తెలుసుకుంటే మళ్ళీ వీళ్ళందరినీ కూడా రేపు 2028 వీళ్ళందరినీ చీకొట్టే అవకాశం ఉంటది. కాబట్టి వాళ్ళ మీద ఉన్న ప్రేమను ఏం చేయాలా, వాళ్ళ మీద ఉన్న ప్రేమను ఏం చేయాలి, వాళ్ళ మనసులు విరచాలి. ఆ మనసులు విరచాలంటే ఏం చేస్తారు? ఇప్పుడు జనరల్ గా ఒకటి ఉంటదమ్మా. ఇప్పుడు జనరల్ గా అంటే చూడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటుంటారు. ఆ తల్లికి సపోజ్ ఇష్టం ఉండదు ఆ కుటుంబ సభ్యులకి. ఏం చేయాలి? ఆ పిల్ల మీద అస్సలు ఆ పిల్లని ఇష్టపెట్టి ఉండలేడు. ఏం చేయాలి? ఆ పిల్ల మీద కావాల్సినంత వండి వార్చాలి. ఆ పిల్ల అట్లా, ఈ పిల్ల ఇట్లా చెప్పగా ఏమో ఇది నిజమేనేమో అనుకుంటారు కదా. అది అవును, అట్లనే చేస్తున్నారు మేడం. కనీసం తనేదో వచ్చిండు, కూర్చుని ఉన్నాడు, ఇచ్చిండ్రు, తనేదో తను చేసుకోకుండా నీళ్ళ మీద ఇట్లా జరిగింది, కరెంట్ మీద ఇట్లా జరిగింది, గొర్రెల మీద ఇట్లా జరిగింది అని ఒకటే సాధించదు. అసలు ప్రెజర్ అంటే స్ట్రెస్ అంటే ఏమన్నా చేస్తున్నారా? కానీ ఇదే స్ట్రెస్ ఇదే చేసి కేసీఆర్ చేస్తుంటే బాగుండేది. ఉత్తమ్ చేయలేదా రాత్రి బ్రేక్ ఇళ్ళ మీద 5,000 కోట్ల స్కామ్ జరిగింది. అది అందరికీ తెలుసు. లేదండి, ఒక్కటే నేను సింపుల్ గా చెప్పేది. ఈ లేఖలోని ప్రతి ఒక్కరు చదువు, వీళ్ళు చేసే కుట్ర కూడా చెప్తా. వీళ్ళు ఎంత ముందుగా ఉన్నారంటే వీళ్ళు రేపు 2028లోనే అంచనాలు వేసుకొని రేపు మనం ఏం చేయకపోతే రేపు ప్రజలు మన తిప్పి కొడతారు. రేపు మళ్ళీ మన ఏ 10 సీట్లకు తోసేసిరు అనుకో కాంగ్రెస్ ని. సో మా భవిష్యత్తు ఏంది? ఈ రోజు ఏం చేయాలి? వాళ్ళలో ఉన్న ప్రేమని ఇది చేయాలంటే ఇట్లాంటివి చేయాలి. అందుకే నేను పదే చెప్తున్నా, తెలంగాణ సమాజము అర్థం చేసుకోవాలి. చెప్తున్నారు ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మొన్న ఎంత ఎలక్షన్స్ లో రొట్టె ముక్కలు పంచినట్టు పంచేసారు 8 అని చెప్పి. ఇంత చేసిన పబ్లిక్ ఎందుకు అర్థమైతలేదు? ఇంకా ఏం లోపం, ఇంకా ఏం తక్కువ చేసింది? అన్ని ఎక్కువ ప్రజలండి ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు ఏం చేసిరంటే చూసిరు, మంచిని చూసిరు కానీ ఇంకా ఇస్తామన్నారు కదండి. సింపుల్ థింగ్, ఆడోళ్ళకి 2,500 రూపాయలు ఇస్తామంటే ఎవరికి చేదు 2,500 రూపాయలు? 2,500 రూపాయలు ఎవరికి చేదండి? నిజంగా ఇస్తారేమో అనుకున్నారు. తర్వాత 4,000 రూపాయల పెన్షన్, 4,000 పెన్షన్ ఇస్తారనుకున్నారు. తర్వాత తులం బంగారం ఇస్తారన్నారు, తులం బంగారం ఇది అనుకున్నారు. అంటే వాళ్ళు ఆశపడ్డారు కదా. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అన్నారు, కానీ ఇంట్లో కూడా చాలా కొర్రీలు, ఎంతమందికి అయితే 2 లక్షలు ఇవన్నీ ఆశపడినారు. ఇస్తారా ఇయ్యారని ఆలోచించలే, ఇస్తారేమో. అదే 6 నెలల తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్ లో కూడా వాళ్ళు ఇయ్యారని తెలిసి కూడా మళ్ళీ చెరో 8 ఇచ్చారు. సరే కాంగ్రెస్ కి వచ్చింది అంటే ఏమో అనుకోవచ్చు,
కనీసం ఈ బీజేపీకి ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదు. ఇది రామమతాన్ని పెంచడానిక ఏమో అర్థం కాలేదు నాకు. మందిరం కట్టేందుకేమో అక్కడ అయోధ్యలో ఏమో దిక్కలేదు, అయోధ్యలో ఓడించారు, ఇక్కడ మాత్రం 8 ఇచ్చిండ్రు. ఇక కరీంనగర్ ప్రజలు మరి వారాలు నేర్పించినందుకు, అంటే సోమవారం మంగళవారం తెలియదేమో కరీంనగర్ ప్రజలకు, అవి నేర్పించినందుకు బండికేసిరేమో తెలియదు. కానీ మరి ఇంత అమాయకంగా ఉన్నారా, ఏం చేస్తారని చెప్పేసి ఇచ్చిరో అర్థం కాలేదు. కానీ అయితే నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే, రోజు ఆలోచిస్తుంటే మొత్తం చాలా బాధించుతుంది మేడం. నిజానికి కేసీఆర్ అంటే ఇవి ఉన్నాయి కళ్యాణ లక్ష్మి అట్లాంటివి మాత్రం నాకు ఏమీ రాలేదు మేడం. కాకపోతే కరెంట్ ఒకటి 24 hours వాటర్ ఒకటి వెళ్ళి మాకు వచ్చిందల్లా. అయినా ఏది నిజం తెలుసుకోలేకపోతారు, ఎందుకు అన్ని అబద్ధాల మీదనే నడుచుకుంటారు. అంటే ఈ రకంగా రెండోదండి, ఇప్పుడు బాగా ఒక్కసారి వచ్చి మూకుమ్మడిగా పడుతున్నప్పుడు ప్రజలు కూడా కన్ఫ్యూజ్ లో ఉన్నారు. మీడియా అంతా అటువైపే ఉంది. వాస్తవాలు చెప్పే వాళ్ళ సంఖ్య తగ్గింది, వాస్తవాలని చెప్పే వాళ్ళని భయపెట్టిస్తున్నారు, వాస్తవాలు చెప్పే ఛానళ్ళకు రిపోర్ట్స్ కొట్టారు, అందరినీ భయపెట్టిస్తున్నారు. మీ న్యూస్ చూస్తాను, అదే భయపెట్టిస్తున్నారు. మీరు కూడా బాగా ఎదురు తిరుగుతున్నారు, అదే చూస్తున్నా. కాకపోతే ఇంత నిజాలు చెప్పేటప్పుడు ఇప్పుడు ఇంత అవమానించుకుంటూ ఎందుకు ఇంత ప్రజలు వాళ్ళకు ఓటలు వేసిండ్రా అని ఒక్కరిద్దరు తప్పితే నిజంగా ఈ రోజు వాస్తవాలు చెప్పే పరిస్థితి లేకుండా తీసుకొచ్చిరండి. ఎంత దరిద్రంగా ఉంది చెప్పండి. ఆనాడు ఇదే పరిస్థితి ఉంటే ఈ సోకాళ్ళు జర్నలిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విర్రవీగుతా ఉన్నా కూడా ఊకున్నారు. ఇవాళ పరిస్థితి అట్లుందా? భయాన్ని క్రియేట్ చేస్తున్నారు, వార్తలు పోకుండా ప్రయత్నం చేస్తున్నారు. మీరు 3-4 యూట్యూబ్ ఛానల్స్ తప్ప శాటిలైట్ ఛానల్స్ అంటే తెలంగాణకి లేకుండా పోయింది మేడం. ఉన్న ఛానల్ ఒక్క ఛానల్ ఇంకోటి ఏం తెలుసా అండి మీకు, ఇప్పుడు టీడీపీ ఏమైంది, మొన్నటి దాకా టీడీపీ గెలిచిన దాకా అక్కడ పోరాటం చేసిరు కదా, ఇప్పుడు వచ్చి ఇక్కడ పడ్డారు, ఇక్కడ వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డికి సపోర్ట్. అంటే వీళ్ళకి ఎట్లా అంటే మెజారిటీ పెంచుకుంటున్నారు, ఏది సపోర్టింగ్ లో సోషల్ మీడియాని బెదిరిస్తున్నారు. కానీ ఇలా వాస్తవాలు చెప్పే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ శాటిలైట్ ఛానల్ కూడా ఈ TV5, ABN, ఈనాడు వీళ్ళందరూ కూడా ఎట్లా జాకీలు పెట్టి లేపుతున్నారంటే అసలు చూస్తుంటే అసలు న్యూస్ చూడబుద్ధి కావట్లేదు. మనం అట్లా తయారైపోయింది. వీరుడు ధీరుడు శూరుడు అని మాట్లాడుతుంటే, వీరుడు ధీరుడు శూరుడు తెలంగాణ ప్రజలకు మంచి చేస్తే టీవీలు ఎందుకండి? తెలంగాణ ప్రజలే మిమ్మల్ని మోస్తాయి, పల్లకిల్లే మోస్తారు. మీరు చేసేదేదో మీరు చేయండి, తను చేసేదేదో తను చేసింది కదా, వదిలేసేయచ్చు కదా. మీ చేసేది మీరు ఇస్తాన్న హామీలు అవి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు కేసీఆర్ వాడు ఏమన్నా చేస్తే అబ్బాబా మరి మాకు చూస్తుంటే వీడికి పండగ ఇంకోటి తల్లి లేదా అన్నట్టు అనిపిస్తుంది. అసలు ఇంత దరిద్రంగా అడగకుండా పెట్టిరి ప్రజలు అన్నట్టు బాధ వస్తుందమ్మా. ఏదైనా కూడా అబద్ధం అనేది తొందరగా, మనకు సామెత కూడా ఉంది కదా, చెప్పులేసుకునే లోపు అబద్ధం ఎప్పుడో గడప దాటి ఊరంతా దేశం అంతా ప్రచారం అవుతుంది కదా. సో నిజానికి కాకపోతే మాలాంటి మేమున్నాం నిజాలు, కానీ కాకపోతే కొంచెం టైం, ఎందుకంటే కొంచెం మీలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి. కొంచెం ఏమి లేదు, మీరు చిన్న ప్రయత్నము, మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టి షేర్ చేయండి. వీడియో జనాలకు రీచ్ అవుతుంది. జనాలకు రీచ్ అయినప్పుడు ఏంది, వాస్తవాలు తెలుస్తాయి. వీళ్ళు వాస్తవాలని కప్పిపుచ్చుతున్నారు, కానీ ఆ వాస్తవాలను మెల్లగా మేము తీసుకెళ్ళగలగాలి. అదే మీ నుంచి మేము కోరే ఒక హెల్ప్. అవును మేడం, నేను కూడా అదే చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేసిన మేడం, షేర్ చేసుకుంటాను. చేయండి, ఎందుకంటే నిజం వాళ్ళకి ఇప్పుడు ఈ రోజు లేఖలో ఏముంది, నిన్న అందరు కూడా ఆ లేఖలోని అంశాలను మొత్తం తప్పు పట్టించే ప్రయత్నం చేశారు. అసలు లేఖలో ఏముంది మొత్తం రివర్స్ మాట్లాడేది, అది మొత్తం ఈ రోజు నేను చూసుకొని చూస్తే అసలు దాంట్లో మొత్తం అంతా క్లియర్ గా ఉన్నట్టు కూడా ఇన్ని అబద్ధాలు చెప్తున్నారంటే అసలు చదువు రాని ఈ నిరుద్యోగులకి ఏమైంది, చదువు రాదా, ఇంత తెలివి లేని వల్ల అనిపిస్తుంది మేడం. నిజంగా ఇంత తెలివి లేకుండా ఉన్నారా? ఈ తెలివి లేని వాళ్ళకి ఎప్పుడు మాత్రం జాబ్ పోతే కంపెనీలకు పోతే జాబ్లు వస్తుంది మేడం. ఇంత తెలివి లేని వాళ్ళు చెప్పండి, ఇంత తెలివి లేకుండా ఉన్నారు. ఇంత ఇంత క్లియర్ గా ఉంటే ఆ రోజులో ఎందుకు మేము ఛత్తీస్గఢ్ నుంచి బుక్ చేసుకున్నాము విద్యుత్ సంస్థలతో PPA చేసుకోవడం అనేది దేనికనేసి, అంటే మరో మార్గం లేదు తెలంగాణకు అయ్యేలా కరెంట్ ఇవ్వాలంటే అనేది ఒక లేఖలో అంశాలను పెట్టినప్పుడు ఆ లేఖలో అంశాలు తప్ప ఒప్ప అనేసి వీళ్ళకి ఒక క్లారిటీ లేకుండా డిసైడ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఒప్పందాలు అప్పుడు వీళ్ళే పక్కన ఉన్నారు, ఒప్పందాలు చేసుకుంటే అప్పుడు వీళ్ళే మాట్లాడారు, అన్ని మేము దగ్గరుండి చూసినట్టుగా మాట్లాడుతున్నారు. ఏం చేస్తాం, అంత దౌర్భాగ్యము. నిజాలు తెలుస్తాయండి, కాకపోతే ఏంటంటే ఓపిక, అంతే ఓపిక.
ప్రజలు ఇట్లా చూస్తున్నారు, వాళ్ళు ఇంకా అబద్ధాలు చెప్తున్నారు, ఏమన్నా ఇంగితం లేకుండా అబద్ధాలు. ఒక అది కబ్జా పెట్టిన ఉస్మానియ జాగాను కబ్జా పెట్టిన ఒక జడ్జికి అది కమిషన్ ఏర్పాటు చేయడము, ఇవన్నీ అసలు రేవంత్ రెడ్డి ఎట్లా చెప్పనా అండి, ఒక కుక్కని సింహాసనం మీద కూర్చుండబెట్టి ఎట్లుంటారో అట్లనే ఉంది మేడం. నిజంగా చెప్తున్నా, అసలు ఎంత చెన్నాలం అంటే అంత చెన్నాలం ఉంది. అసలు వాడు ఎందుకున్నాడో ఎందుకు పుట్టిండో కూడా అర్థం కావట్లేదు మరి. నిజంగా ఇవన్నీ చేసేటాను సార్ ఈ పని. పోనీ 6-7 3 కింద కాంగ్రెస్ లకు వచ్చింది, ఎప్పటి నుంచో ఉన్న ఉత్తము బట్టి వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళ మొఖాలేదో పోతున్నాయి. వీళ్ళకి సిగ్గులేక సరేలేదు తన తెలంగాణని ఇట్లా ఆట ఆడుకుంటూ ఉంటే వీళ్ళేం చేస్తున్నారు, తీస్తున్నారా? వీళ్ళు అర్థమైందమ్మా మీ ఆవేదన. థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయం తెలియజేసేందుకు.